ఈ స్టేషన్ అయితే నేను మర్చిపోను. నగీసో స్టేషను. నేను ఇక్కడే పడుకుని పోదాం అనుకున్నాను, ఎందుకంటే ఎవరూ లేరు నిన్న. లైక్ పోలీసులు వచ్చి ఇక్కడ ఇదంతా అయిందనమాట. సో ఇక్కడే ఈ బెంచ్ మీద పడుకుని పోదాం అనుకున్నాను నేనైతే నిన్న. అలా బయటికి వెళ్తే అక్కడ టెలిఫోన్ బూత్ ఉంటుంది. ఆ టెలిఫోన్ బూత్ కనిపిస్తే అక్కడ పోలీసులు ఫోన్ చేసి పాపం వాళ్ళు వచ్చి అంతా చేశారు. సో ఈ స్టేషన్ కొంచెం నాకు స్పెషల్ అని చెప్పాలి, నగీసో. నేనైతే ఎవరూ లేరు, ఇంతమంది జనం ఉన్నారు ఈరోజు, బట్ నేనైతే ఎవరూ లేరు. బట్ ఎనీవే మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది ఈ స్టేషన్ నాకు. దీనికి కూడా ఇదిగోండి స్టాంప్స్ ఉన్నాయి. మనం స్టాంప్స్ 2 ఉన్నాయి. సో స్టాంప్స్ చూద్దాం. ఇక్కీ స్టాంప్స్. ఇది అయిపోయింది కాబట్టి అది ఇలా పెడితే ఎవరు ఏం చేయలేరు ఇంకా. ఎందుకైనా మంచిది. ఇదిగో ఇది బ్లాక్ స్టాంప్, ఓకేనా. సో స్టాంప్ది ఇలా గుద్ది ఇది ఎటు ఉండాలి, ఇటు. సో మనం స్టాంప్ పెట్టాం అంతే. పర్వాలేదు, బాగానే వచ్చింది. ఇదిగో ఇది టెలిఫోన్ బూత్. ఇది మాత్రం మర్చిపోను, మంచి ఎక్స్పీరియన్స్. అక్కడ పైన 110 అని ఉంది కదా, ఆ లోపలికి వెళ్ళి మొత్తం అంతా ఒకసారి చూద్దాం ఏముంది, ఎవరు లేరు కదా. సో ఇదిగోండి మొత్తం ట్రై చేస్తే ఇంకా లాస్ట్కి పోలీసులు ట్రై చేశాను. పోలీసులు ట్రై చేస్తే పోలీసులు వచ్చారు. ఇది స్టేషన్. ఇది మనం ప్లాట్ఫామ్ నెంబర్ 3కి వెళ్ళాలి, అక్కడ ఉంది అది. ఇదిగోండి ప్లాట్ఫామ్ నెంబర్ 3, నకత్సుగావా అండ్ నగోయా. ఇక్కడ అన్ని నాగాస్తోనే పేర్లు, నాగసాకి, నగోయా, నగీసో, నగానో, ఇవన్నీ నాగా టైప్ ఇదే పేరే వచ్చాయి. టికెట్ 3,420 yen అయింది. షినావో ఎక్స్ప్రెస్, జిఆర్ షినావో ఎక్స్ప్రెస్, నగీసో టు నగోయా. ఇక్కడ ఇచ్చాడు కదా, కార్ నెంబర్ 6 సీట్ 8D రిజర్వ్ తీసుకున్నాను. ఇక్కడ ఇచ్చాడు లిమిటెడ్ ఎక్స్ప్రెస్. షినానో అయితే కార్ నెంబర్ 5 ఇక్కడ ఆగుతుంది. ఎల్లోది అయితే ఎల్లో లైన్ అయితే కార్ నెంబర్ 3, గ్రీన్ లైన్ అయితే కార్ నెంబర్ 6, బ్లూ లైన్ అయితే కార్ నెంబర్ 4. సో అలాగా డీటెయిల్స్ అన్నీ ఇచ్చాడు. దానికి మార్కింగ్ అయితే ఉంటుంది మొత్తం అంతా కూడా. ఇదంతా కూడా అంటే వీళ్ళకి ఆటోమేటిక్ సిస్టమ్ లేదు. ఇండియాలో ఆటోమేటిక్ సిస్టమ్ ఉంది, ఇక్కడ ఆటోమేటిక్ సిస్టమ్ లేదు. బట్ ఇట్స్ ఓకే, ఇది కూడా పర్వాలేదు. అయితే కొంచెం ఇబ్బందే ఎవరికైనా, కొత్త వాళ్ళకి ఫస్ట్ టైం కొంచెం ఇష్యూ అవుతుంది. బట్ తర్వాత అయితే ఇబ్బంది ఏమి ఉండదు. ఇంకొంచెం స్టేషన్ చూడండి ఎంత విశాలంగా ఉందో, చాలా నీట్గా. ఇవన్నీ టింబర్ వుడ్స్ లాగా ఏవో పెట్టినట్టున్నారు, వుడ్ లాగ్స్ అయితే ఉన్నాయి. చూడండి అంత కొండే. ఇది ఏదైతే ఉందో ఇది నగానో ప్రిఫెక్చర్ బార్డర్ అనమాట. ఇదంతా ఎగ్జాక్ట్ బార్డర్. దీని తర్వాత గీఫు ప్రిఫెక్చర్ ఉంటుంది. ఇప్పుడు నేను వెళ్ళేది కూడా గీఫు ప్రిఫెక్చరే. ఇదిగోండి ఇది స్టేషన్, చాలా చిన్నది. ట్రైన్ కూడా వస్తున్నట్టుంది, గ్రీన్ కలర్లోనే ఉంది. మరి అదో ట్రైనో కాదో తెలీదు. బట్ మేబీ ఇక్కడ వెయిట్ చేసి, ఎందుకంటే ఇది వన్ ఆఫ్ ద మేజర్ ఏరియాస్ కాబట్టి మనకి 55కి ఇచ్చారు. కానీ ఇంకా మనకి ఎంత వచ్చింది, 342 అయింది. మనకి అది కూడా రిజర్వ్డ్ కాబట్టి మనకి పెద్ద ఇష్యూ ఏం లేదు. ఓకే, ఇది మన ట్రైన్ కాదు కానీ గూడ్స్ అన్నమాట. ఇది చూసారా ఎలా ఉందో, గూడ్స్ ట్రైన్. ఇక్కడ ట్రైన్ ఎక్కేసాను, కరెక్ట్గా టైంకి వచ్చింది. సో ఇప్పుడు నేను వెళ్ళే ఏరియా పేరు నగోయా. సో నగీసో నుంచి నగోయా వెళ్తున్నాను. ఆల్మోస్ట్ 1.5 hour జర్నీ. సో నగోయా నుంచి మళ్ళీ నేను ఎక్కడికి వెళ్ళాలి, ఇది అంతా గీఫు ప్రిఫెక్చర్ అనమాట.
నగోయా నుంచి నేను వెళ్ళాల్సిన ప్లేస్ తకయామా. సో ఇదన్నమాట మొత్తానికి. నగోయాలో నేను ఒక మెమరీ కార్డ్ ఏదైనా కొనాలి. ఆల్మోస్ట్ మెమరీ అయిపోయి వచ్చింది. సో మెమరీ కార్డ్ ఏమైనా ఉంటే చూసి ఇంకా నెక్స్ట్ దానికి వెళ్ళాలి. ఈ రోజుతో ఆల్మోస్ట్ వర్క్ అంతా అంటే తిరగాల్సిన ప్లేస్ అయితే అయిపోయి, చూద్దాం అక్కడికి వెళ్ళాక ఏమైనా టైం ఉంటే కొంచెం ఏమైనా తినేసి చూడాలి ఏమైనా ప్లేసెస్ ఉన్నాయేమో. ఇప్పుడు నగోయా స్టేషన్ వచ్చేసింది. బాగానే తీసుకొచ్చాడు, ఒక ఆల్మోస్ట్ 1.5 అవర్లో తీసుకొచ్చేసాడు. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ బస్సు ఉంది అంటున్నారు మనకి తకయామా, అది చూడాలి. లేదా ఏమైనా ట్రైన్ ఉందేమో చూడాలి, ఒకసారి అడగాలి ఇన్ఫర్మేషన్ సెంటర్లో. నగోయా సిటీ చాలా పెద్ద ఉంది, వస్తుంటే చూశాను పెద్ద పెద్ద బిల్డింగ్స్ అవి. ఇది గీఫు ప్రిఫెక్చర్ కింద వస్తుంది. అసలు నగోయా సిటీ గురించి కూడా ఒకసారి తెలుసుకుందాం. హడాబడి మొత్తం బిజీ బిజీ లైఫ్ ఇక్కడ సిటీల్లో వీళ్ళకి, ఎక్కడ చూసినా పరుగులే. మనకి ఇవన్నీ ఉన్నాయి, షింకన్సెన్ ట్రైన్స్ ఇవన్నీ కూడా. మనం వెళ్ళాల్సిన బస్ స్టాప్ ఇక్కడే అని అన్నారు. రైట్ సైడ్ వెళ్ళి ఇంకా రైట్ సైడ్ అన్నారు. సబ్వే ఎక్స్ప్రెస్ నగోయా మ్యారియట్ హోటల్ కినెట్సు లైన్. అసలు చూడండి చాలా పెద్దది ఉంది, ఇది ఎయిర్పోర్ట్లో ఉంది. తకాషియామా, జేఆర్ తకాషియామా. అది ఇన్ఫర్మేషన్ సెంటర్, ఒకసారి వెళ్దాం. చాలా పెద్ద ఉంది ఇది, మరి ఏంటో ఇది మనకు తెలియదు. ఒకసారి టోక్యో కంటే కూడా ఇదే పెద్దది ఉంది అని అయితే నాకు అనిపిస్తుంది. అంటే మేబీ టోక్యో అంతా నేను చూసుంటానేమో. టోక్యో సిటీలోనే నేను ఎక్కాను కాబట్టి షింకన్సెన్ చూశాను కొంచెం, బట్ ఇంత అయితే లేదు అసలు. ఇది ఎంత ఉంది నాకు తెలిసి ఎయిర్పోర్ట్ కంటే పెద్దది ఉంది ఇది. చూడండి అన్ని షాప్స్ అవి బీభత్సంగా ఉన్నాయి కదా ఒక్కొక్కటి. ఖచ్చితంగా ఫస్ట్ వచ్చిన కన్ఫ్యూజ్ అయిపోతారు, ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఇన్ని ఒకే చోట అంటే మేబీ ఇదే అనుకుంటా. అంటే ఏమంటారు, ట్రాన్సిట్ పాయింట్ లాగా. ఎప్పుడైనా మీరు వచ్చినప్పుడు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి. ఎవరి దగ్గరికైనా వచ్చినప్పుడు అక్కడ పోలీసులు ఉంటారు, క్యాప్లు అవి పెట్టుకుని బ్లూ కలర్ డ్రెస్లో వెళ్ళి నేను పలానా వెళ్ళాలనుకుంటే వాళ్ళు ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా చెప్తారు. మీరు ఏమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఎంత ఇదైనా కూడా హెల్పింగ్కి ఎవరో ఒకరు ఉంటారు. సో ఇష్యూ అనేది అస్సలు లేదనమాట. బాగుంది, కానీ స్టేషన్ మాత్రం ఎంత పెద్దది ఉందంటే అసలు నిజంగా నాకు తెలిసి ఎయిర్పోర్ట్స్ కూడా ఇంత పెద్దగా ఉండవేమో. స్టేషన్ మాత్రం చాలా పెద్దది ఉంది, లైక్ ఎయిర్పోర్ట్ కంటే కూడా బాగుంది యాక్చువల్గా ఇది. మనుషులు మాత్రం తెగ ఉన్నారు, చాలామంది జనాభా ఉన్నారు ఈ పాటికి. అదే మా ఈ ఫోన్ వెళ్ళిన ఇవన్నీ నగీస్ ఏరియాస్ అయితే పడుకుని పోయారు జనాలు. ఇప్పుడైతే జనాలు ఇంకా ఇప్పుడు స్టార్ట్ అవుతున్నట్టు ఉంది సిటీ. చాలా బీభత్సంగా ఉంది సిటీ మాత్రం. బాగుంది, ఇలా ఉంటే కొంచెం మనుషులు హడావుడి అది కూడా బాగానే ఉంటుంది. టూరిస్టులు బాగుంటుంది, లోకల్ పీపుల్ ఎలా ఉంటుందో నాకు తెలియదు. మరి సిటీ చూసారా, మామూలుగా లేదు అసలు. చాలా పెద్ద సిటీ అనుకుంటుంది ఇది నగోయా. ఇవందరూ ట్యాక్సీ గురించి. సో టికెట్ కూడా తీసేసుకున్నాను తకయామా బస్ స్టాండ్కి. ఆల్మోస్ట్ ఎంతకి 5:45, అంటే ఇంకొక 20 మినిట్స్ కంటే తక్కువే ఉంది. బాగానే ఉంది. 3600 పడింది బస్సు. మధ్యలో 1-2 స్టాప్సే ఆగుతాయంట అంతే. బట్ 2 అవర్స్లో తీసుకెళ్ళిపోతాడు. అంటే ఆల్మోస్ట్ 8:23 కల్లా తీసుకెళ్ళిపోతాడని ఉంది. గుడ్, పర్వాలేదు. నీట్గా 9 లోపల మనం చెక్ ఇన్ అయిపోతే మనకి ఇంకా టెన్షన్ ఉండదు. వీళ్ళు ఏంటంటే వీళ్ళు మెసేజ్లు పెట్టినా ఒక్కొక్కసారి వీళ్ళు రెస్పాన్స్ చాలా లేట్గా వస్తారు. దానివల్లే కొంచెం అంటే లేట్గా వచ్చిందా మనం చెప్పడానికి, అది కమ్యూనికేషన్ చిన్న ఇబ్బంది ఉంటుంది అంతే, అంతకుమించి ఏం కాదు. పోన్లే, ప్రస్తుతానికైతే టైంకి వెళ్ళిపోతాను. బస్ స్టాప్ నుంచి మన ఏదైతే ఉందో ప్లేస్, అది ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 20 మినిట్స్ వాక్ అనుకుంటా. సో నాట్ ఎన్ ఇష్యూ ఎట్ ఆల్. షాపింగ్ కాంప్లెక్స్ చూడండి ఎంత ఉందో. ఇక్కడ అన్నీ పెద్ద పెద్ద బిల్డింగ్సే ఈ సిటీ అంతా కూడా. ఇదిగోండి ఇది బస్ స్టాప్, ఇది ఇక్కడికి మన బస్సు వచ్చి ఆగుద్ది. చూడండి అంతా హై రైజ్ బిల్డింగ్స్, హైలైట్గా ఉంది నగోయా మాత్రం.
నాకు తెలీదు ఇది ఇంత పెద్ద సిటీ అని, లేదంటే వచ్చి ఇక్కడ కూడా ఒక రోజు గడపడానికి ట్రై చేసి ఉండేవాడిని. ఇదిగోండి బిగ్ కెమెరా. యాక్చువల్గా ఇక్కడ మనకి పవర్ బ్యాంక్స్ అన్నీ కూడా దొరుకుతాయి, కాకపోతే ఇప్పుడు నాకు టైం లేదు వెళ్ళి అంతా చేసి మళ్ళీ హడావిడి అయిపోద్ది అక్కడి నుంచి ఇక్కడికి పరిగెట్టడం అది. సో ప్రస్తుతానికైతే నేను వెళ్ళదలుచుకోలేదు అక్కడికి, ఎందుకంటే మనకి టైం చాలా తక్కువ ఉంది కాబట్టి. కానీ చూడండి అసలు ఒక ఇలా లేదు కదా, మొత్తం సిటీ అంతా మెరిసిపోతుంది అన్నమాట సిటీ అంతా. అయితే ఇది ఎన్టీటీ డొకోమో, ఇదంతా కూడా ఎలక్ట్రానిక్స్ ఇదంతా అమ్ముతారు. లోపలికి వెళ్ళి మొత్తం చూసే టైం లేదు, బట్ మెమరీ ఈ బ్యాంక్ ఏమైనా ఉంటే కొంచెం త్వరగా చేయగలిగితే చూస్తాను, అయితే వెళ్ళిపోతాను. లేదు అనుకుంటే ఇంకా మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా, ఎందుకంటే టైం లేదు యాక్చువల్గా. ఇవన్నీ కూడా అడాప్టర్స్ ఇవి. ఇవన్నీ కూడా అడాప్టర్స్, మామూలుగా లేవు ఒక గ్యాడ్జెట్స్. అన్నీ పవర్ బ్యాంక్స్ ఉన్నాయి. బ్యాటరీ 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 మేబీ ఈ సెక్షన్ అంతా బ్యాటరీస్ ఏమో నాకు తెలిసి. ఇగోండి ఇంకొకటి మనకి ఐఫోన్ 16 కూడా ఉంది ఇక్కడ, సారీ ఐఫోన్ 17 లేటెస్ట్ది కలర్. ఇదంతా కూడా ఐఫోన్ 17. ఇక్కడ కాస్ట్ తక్కువ యాక్చువల్గా. ఐఫోన్ 17 మనకి ఐఫోన్స్ జపాన్లో తక్కువ దొరుకుతాయి. ఇవన్నీ అన్నీ ఎలక్ట్రానిక్సే. ఇవన్నీ ఇక్కడ బ్యాటరీస్, ఇవన్నీ కూడా బ్యాటరీస్. పవర్ బ్యాంక్ తప్ప అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇదేంటిది, ఇవి కూడా పవర్ బ్యాంక్ కాదు, మనకు కావాల్సిన మెమరీ బ్యాంక్, పవర్ బ్యాంక్ కాదు. ఇవన్నీ ఛార్జింగ్ పాయింట్స్, ఇవన్నీ కవర్స్. ఏదియా మనకి కావాల్సింది? ఎన్ని పవర్ బ్యాంక్స్ ఏం చేసుకుంటారు వీళ్ళు మరీ ఎక్కువ? ఇంకా చాలా పెద్ద ఉంది ఇదంతా కాదు, కానీ ఒకసారి అడుగుదాం ఏమన్నా ఉన్నాయేమో పవర్ బ్యాంక్స్ ఎక్కడ ఉన్నాయో. సారీ, మెమరీ బ్యాంక్స్. పవర్ బ్యాంక్స్ అని వచ్చేస్తుంది, మెమరీ బ్యాంక్ కావాలి. ఒకసారి అడిగి చూద్దాం. అవ్వలేదు, తెద్దాం అనుకున్నాను కానీ మెమరీ కార్డు కింద ఉందంట. మళ్ళీ ఆ సెక్షన్ అంతా నెత్తుకుని చేసేసి బిల్ చేసేయడానికి చాలా టైం ఉంది, ఎందుకంటే లైన్ ఎక్కువ ఉంది, రష్ ఉంది. మళ్ళీ అక్కడ ఏమైనా అటు ఇటు ఇబ్బంది అయితే వేస్ట్, ఎందుకంటే 4 minutes టైం ఉంది. బస్సులు ఇక్కడ ఎలాగంటే రావటం లేట్ అవ్వచ్చేమో కానీ వెళ్ళటం మాత్రం ఫాస్ట్గానే ఉంటాయి. సో అందుకనే ఎందుకులే రిస్క్, తర్వాత తీసుకుందాం. ఆల్రెడీ మెమరీ కార్డు ఉంది 256 GBది, కానీ మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా అది ఇది. ఎందుకంటే మెమరీ ఆల్మోస్ట్ ఎంత 5 daysకే 500 GB అయిపోయింది డేటా హెచ్డి దీంట్లో తీయటం వల్ల. సో బట్ పర్వాలేదు, తెలిసింది కాబట్టి ఇక్కడికి. మళ్ళీ నగోయా నాకు తెలిసి వస్తాను అనుకుంటా, ఒక 2-3 daysలో మళ్ళీ గీఫు నగోయా వచ్చే ఇది ఉంది. సో కుదిరితే నేను గీఫులో తీసుకుంటాను, లేదా నగోయా వచ్చి తీసుకోవడానికి ట్రై చేస్తాను. బట్ ఇష్యూ కాదు, మనకి ఇప్పుడు తెలుసు ఏం చేయాలి ఏంటి అనేది. నగోయా సిటీ మాత్రం చాలా బాగుంది. మేబీ టైం దొరికితే నేను రావాలి, వచ్చి అంతా చూడటానికి ట్రై చేయాలి. అద్భుతంగా ఉంది అసలు, అంత మహానగరం. నాకు తెలిసి టోక్యో కంటే ఇదే నచ్చింది నాకైతే నగోయా.
నగోయా ఒకసారి హిస్టరీ చూడాలి సిటీది ఎందుకు ఇంత బాగా డెవలప్ అయిందో, ఇక్కడ ఏం బేసెస్ ఉన్నాయో. ఎందుకంటే చాలా కంపెనీస్ కనిపిస్తున్నాయి అంత. చూద్దాం. మన బస్ అయితే వచ్చేసింది. అదిగో తకాయమ్మ. నీట్గా ఈ బస్ ఎక్కేస్తే మనకు ఒక 2 అవర్స్లో దింపేస్తాడు. ఇంకా మనకి ప్రాబ్లమే లేదు. హాయిగా చాలా టెన్షన్ పడ్డాను. ఎందుకంటే మనకి కొంచెం నేను అబ్జర్వ్ చేసిందంటే గూగుల్ మ్యాప్స్లో ఒక్కొక్కసారి మన స్టేషన్కి వస్తే కానీ సరైన రౌట్ చూపించట్లేదు. కొన్నిసార్లు లేదని, కొన్నిసార్లు అవైలబుల్ లేదని ఇవన్నీ చూపిస్తున్నాయి. సో మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. గూగుల్ మ్యాప్స్ మీద పూర్తిగా ఆధారపడలేం, అలాగని వీళ్ళ మీద పూర్తిగా ఆధారపడలేం. ఇదంతా కూడా జాగ్రత్తగా ఉంటే చాలు, సరిపోతుంది అంతే. పోన్లేండి, ఇప్పుడైతే వచ్చాం కాబట్టి ఎంజాయ్. బస్ కూడా మొత్తానికి ఎక్కేసాను. జస్ట్ 1 మినిట్ పట్టింది అంతే. టికెట్ చూపించాను, సీట్ చూపించారు, ఎక్కేసాను, అయిపోయింది. సో ఇప్పుడు నీట్గా 2 అవర్స్ ఓన్లీ బస్ జర్నీ ఇప్పుడు కొంచెం చేయలేదు నిజం చెప్పాలంటే. అంటే ఇంటర్సిటీ బస్ జర్నీ అయితే చేయలేదు, ఇప్పుడు చేయబోతున్నాను. ఖచ్చితంగా బాగుంటుందని అనుకుంటున్నాను. ఏమైనా కుదిరితే కంటెంట్ తీస్తాను, లేదు అనుకుంటే వెళ్ళాక ఫైనల్ చేసేద్దాం. ఈరోజు అంతా రెస్టే, ఇంకా అబ్బా ఓపిక లేదు, చాలా తిరిగాను. రేపు ఇంకేమైనా చూడాలో చూడాలి. టైం కంటే ముందే దింపేశాడు మన తకాయామ ఏరియాలో. తకాయామ నిహానా యాక్చువల్గా ఈ బస్ స్టాప్ పేరు. చాలా ఫాస్ట్గా తీసుకొచ్చాడు. వాళ్ళని ఒకే ఒక చోట జస్ట్ ఈ మన బ్రేక్కి యూజ్ చేశాడు, కానీ తక్కింది అంతా ఫాస్ట్గానే తీసుకొచ్చాడు. అసలు తెలియలే. మన దాంట్లో అయితే కొంచెం అటు ఇటు తిరిగి వామిటింగ్స్ సెన్సేషన్ అవి వచ్చే, కానీ ఇక్కడ అసలు ఏం లేదు. ఒకటంటే అసలు అనిపించలేదు, బస్సులో వచ్చినట్టే అనిపించలేదు. ఆ రోడ్స్ అవి స్ట్రైట్గా ఉండటం, ఎక్కడ గతుకులు అవి లేకపోవటం చాలా బాగా అనిపించింది. అయితే నేను యాక్చువల్గా నా రూమ్ దాటి వచ్చేసాను. బస్సులో అడిగితే వాళ్ళు దింపుతారు, కానీ ఈ ప్లేస్ చూసాక నాకు ఒకసారి తిరిగి అంతా చూపించాలనిపించింది. నైట్ టైం చాలా బాగుంది. సో అందుకని నేను ఇలా చేశా. రూమ్కి ఎంత ఒక 1.5 కిలోమీటర్స్, ఒక 20 మినిట్స్ నడిచినట్టు ఉంటుంది, చూసినట్టు ఉంటుంది కదా అనే ఉద్దేశంతో ఇప్పుడు ఇక్కడి నుంచి నడుచుకుని వెళ్దాం. ఈ ప్లేసెస్ చూడండి, రోడ్లు చాలా విశాలంగా ఉన్నాయి ఇక్కడ. టోక్యోలో రోడ్లు కొంచెం ఇరుగ్గా ఉన్నాయి, కానీ ఇక్కడ రోడ్లు మాత్రం చాలా అంటే చాలా విశాలంగా ఉన్నాయి. ఈ పేమెంటే చూడండి, ఈ సైడ్ వాక్ ఇది ఉంటుంది చూసారా, ఇదే ఆల్మోస్ట్ ఒక 15 అడుగులు ఉంటుందేమో. ఇదో 15, అదో ఒక 30, అదో 15. అంటే రోడ్స్ చూడండి ఎంత వైడ్గా ఉన్నాయో. జోనింగ్, ఆ మార్కింగ్ ఇవన్నీ కూడా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. అన్ని చోట్ల ఇలాగే ఉన్నాయి, కాకపోతే ఇక్కడ ఏంటంటే కొంచెం నాకైతే అనిపించడం బాగా విశాలంగా ఉన్నాయి. దీని పేరు తకాయామ. కొంచెం బస్సెస్ ట్రైన్స్ ఇబ్బంది రావాలి అంటే కొంచెం ఎర్లీగానే ప్లాన్ చేసుకోవాలి, మరీ లేట్గా అంటే ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఇది టూరిస్ట్ అయినప్పటికీ కొంచెం రిమోట్ ప్లేస్. దీని గురించి నాకు తెలిసి ఇప్పుడు కొంచెం ఒక్కరంటే ఒక్కరు కూడా తెలుగువారు చెప్పు ఉంటారేమో. ఈ హోటల్ చూడండి ఎంత బాగుందో, టోక్యో స్టే అంట. హోటల్ టోక్యో స్టే చాలా లగ్జూరియస్గా ఉంది చూడటానికి. ఇదిగో ఎక్కడికక్కడ షాప్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. పెద్దదే ఇది కూడా సిటీ. నేను తకాయామ అంటే చిన్నదేమో అనుకున్నాను, నేను యాక్చువల్గా తప్పు అసెస్మెంట్ చేశాను. ఇదిగోండి అది ట్రైన్ స్టేషన్ అన్నమాట. ట్రైన్ స్టేషను, ఆ వెనకాలదేమో బస్ స్టేషన్. అదంతా ఈ ఫెసిలిటీస్ అన్నీ ట్రైన్ స్టేషన్, బస్ స్టేషన్ పక్కనే ఉన్నాయి. ఇదిగోండి టోక్యో స్టే హిదా తకాయామ. హిడా ఫోక్ విలేజ్ అని ఇక్కడ చాలా ఫేమస్. అసలు అది చూడటానికి వచ్చాను నేను.
ఇది ఫస్ట్ నేనే చూపిస్తున్నాను డిజిటల్ ఫార్మాట్లో అన్న ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు తెలుగులో. ఇదిగోండి ఇక్కడ ఏంటంటే పే అండ్ పార్క్ ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి ఇక్కడ, ఎక్కడెక్కడ ఉంటాయి. సో జనరల్గా మనకి జపాన్లో ల్యాండ్ కంపారిటివ్లీ తక్కువ జనాభాకి దానికి సరిపోదు కాబట్టి ఇలా పార్కింగ్ అవన్నీ ఉంటాయి. టూరిస్ట్ ఏరియా కాబట్టి అక్కడ కూడా పార్కింగ్ ఫెసిలిటీస్ అన్నీ ఇస్తారు. చూసారా రోడ్ మధ్యలో మొక్కలు అవన్నీ అలా నీట్గా డిజైన్ చేసుకున్నారు. మార్నింగ్ అయితే ఇంకా అదిరిపోద్ది. ఇప్పుడు చంద్రుడు చూడండి ఎంత బాగున్నాడు. ఫుల్ మూన్ కాబట్టి బాగా కనిపిస్తున్నారు. ఇక్కడ ఏంటంటే హిడా ఫోక్ విలేజ్ అనేది చాలా చాలా ఫేమస్ అనమాట. ఇక్కడ అంటే ఒకప్పుడు ఎలా చెప్పాలి, ఫోక్ విలేజ్ అంటే జానపద సెటప్లో అన్నట్టు అనమాట. సో ఆ సెటప్లో ఉండే విలేజ్ చాలా ఫేమస్ జపాన్ వరకు. చాలా తక్కువ మంది టూరిస్టులు వస్తారు ఇక్కడికి, ఎందుకంటే చాలామందికి తెలియదు ఇంత సూపర్ ఉంటుందని. జపాన్లో చాలా ఏరియాస్ ఉన్నాయి బాగుండేవి, అందరూ ఏంటంటే కొన్ని ఏరియాస్కే వెళ్తారు. దాన్ని గోల్డెన్ రౌట్ అంటారు, అంటే టోక్యో టు క్యోతో రౌట్ ఇదే. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చరు ట్రైన్ ఫెసిలిటీస్ అన్నీ కూడా దాంట్లోనే బాగుంటాయి కాబట్టి సో దానివల్ల ఏంటంటే అందరూ ఇదే రూట్ వెళ్తారు కానీ ఇంకా ఏ రూట్ వెళ్ళరు. కారు ఆపినందుకు థ్యాంక్ యూ చెప్తున్నాడు, కారు కోసం నేను ఆగిన థ్యాంక్ యూ చెప్తున్నాడు. సో ఎనీవే ఇప్పుడు ఏంటంటే జనరల్గా ఆ రూటే వెళ్తారు కానీ ఇవన్నీ అసలు ఎవరికి తెలియదు. నేను ఆల్మోస్ట్ ఈరోజు కాదు బీచ్కి రేపు దగ్గరలో వెళ్తాను అనమాట. రేపు నాకు తెలిసి తొయామా ఏరియా వెళ్తాను. బట్ ఎనీవే ఈ హిడా ఫోక్ విలేజ్ అనేది చాలా చాలా ఫేమస్. ఇక్కడ షిరకాబాగో అని ఇంకోటి ఉంటుంది, అది యునెస్కో హెరిటేజ్ సైట్ అనమాట. జనరల్గా యునెస్కో కాబట్టి అందరూ దానికి వెళ్ళిపోతారు కానీ అది ఇది ఒకేలా ఉంటాయి. ఇంకా ఐనోకురా ఇవన్నీ కొన్ని ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. సో చూడాలి, రేపైతే బాగుంటుందని అనుకుంటున్నాను. ఈరోజు అయితే చాలా బాగా జరిగింది ప్రశాంతంగా. సమ్రైట్ ట్రైల్ ఇదంతా కూడా నేనైతే హ్యాపీగా ఫీల్ అయ్యా. ఎక్కడ కూడా ట్రాన్స్పోర్టేషన్ ఈరోజు ఇబ్బంది అయితే పడలేదు. సో రేపు ఎలా ఉంటుంది ఏంటో చూడాలి. ఇంకోటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇక్కడ టోల్ గేట్స్ ఉన్నాయి కదా, ఆటోమేటిక్గా కట్ అయిపోతున్నాయి. అంటే గేట్స్ ఉన్నాయి, బస్సుడు వస్తూ చాలా ఫాస్ట్గా వచ్చాడు. అది నేనైతే గుద్దేస్తాడేమో అనుకున్నాను కానీ దగ్గరికి వచ్చాక గేట్లు వేసింది నాకైతే హైలైట్ అనిపించింది. మన వాళ్ళు ఏంటి కార్ ఆగి అదొక నిమిషంకి స్కాన్ చేసి అప్పుడు లేస్తే వెళ్ళాలి, కానీ ఇక్కడ చాలా అంటే చాలా ఫాస్ట్గా ఆటోమేటిక్ కటింగ్ అన్నీ అయిపోయాయి. నాకైతే అది ఆ సిస్టమ్ బాగా అనిపించింది. అండ్ నేను ఇంకా అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇక్కడ హైవే ఎక్స్ప్రెస్ వే, ఇది ఎక్స్ప్రెస్ వే మొత్తం పక్కన ఇది ఉందన్నమాట, ప్రొటెక్షన్ వాల్ అంటాం కదా. అంటే ఆల్మోస్ట్ నాకు తెలిసి అది ఒక 5.5 feet 6 feet ఉంటుంది, 6 feet హైట్లో ఉంది. అంటే చూడండి మొత్తం రోడ్ అంతా అంటే మామూలు విషయం కాదు అది. మనం ఒకసారి ఆలోచించుకోండి, మన హైవేస్లో అలాగా మొత్తం అంతా రోడ్డు పక్కన పెద్ద పెద్ద కాంక్రీట్ వాల్స్ ఉంటే ఎలా ఉంటాయో. వీళ్ళు చాలా సేఫ్టీ ప్రికాషన్స్ అవి తీసుకుంటున్నారు వాళ్ళు. అందుకే ఇక్కడ కొంచెం యాక్సిడెంట్స్ తక్కువ, సేఫ్టీ డ్యామేజెస్ కానీ సేఫ్టీ ఏమంటారు యాక్సిడెంట్స్ కానీ చాలా తక్కువ అనమాట కంపారిటివ్లీ అదర్ కంట్రీస్లో. ఉంటాయి కొన్ని తప్పులు, బట్ మామూలుగా అయితే చాలా తక్కువ. బస్సులు కూడా లైన్ అంటే లైన్, ఇంకా అంతే, ఏది కూడా ఇష్టం వచ్చినట్టు పెట్టింది లేదు. బస్సులు కూడా అంత క్లీన్గా నీట్గా ఉన్నాయి చూసారా, కొత్త బస్సుల్లాగా. ఖచ్చితంగా కొత్త బస్సులు అయితే కాదు ఇవన్నీ ఎలక్ట్రిక్ బస్సులు, ఇవన్నీ ఎలక్ట్రిక్ బస్సులే పొల్యూషన్ అది తగ్గించడానికి. ఆఫ్కోర్స్ ఎలక్ట్రిక్ ఈ వెహికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో వీళ్ళు టాప్ మోస్ట్, దాంట్లో మనం ఏమీ థింక్ చేయక్కర్లేదు. కానీ చెప్తున్నా అదేనా గొప్పే కదా. ఇదిగో మాకు 7-Eleven హోల్డింగ్స్ 7-Eleven షాప్ ఉంది ఇక్కడ. ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది 7-Eleven, మనం పెద్ద బాధపడాల్సిన అవసరం లేదు. అంటే ఇక్కడ షాప్స్ ఉన్నాయి, ఇంకా ఆ మెయిన్ సెంటర్ నేను దిగిన చోటైతే బోల్డ్ ఉన్నాయి ఫుడ్ కానీ అదేనికన్నా.
జనాలు అయితే గట్టిగానే తిరుగుతున్నారు. కొన్ని బస్సులు చూసారా లైన్గా మెరిసిపోతున్నాయి వైట్గా అయినా, అసలు బాడి లేదు మట్టి లేదు అక్కడ. ఇక్కడ కన్వీనియన్స్ స్టోర్స్ ఏంటంటే పార్కింగ్ ఏరియా కంపల్సరీ అనమాట. జనరల్గా డెవలప్డ్ కంట్రీస్లో, వెస్ట్రన్ కంట్రీస్లో చూసినా కూడా కన్వీనియన్స్ స్టోర్ పెట్టారు అంటే అది 40% ఉంటే 60% పార్కింగ్ ఏరియా ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి, అది రూల్. దాని ప్రకారమే ల్యాండ్ అది ఇస్తారు. ఈ మామూలు రెస్టారెంట్స్కి పర్వాలేదు, కానీ మెయిన్ ఈ కన్వీనియన్స్ స్టోర్స్ ఏదైతే ఉంటాయి చూసారో ఇండియా మొత్తం, అంటే కంట్రీ వైడ్ నెట్వర్క్స్ ఉన్నవి ఉంటాయి కదా, వాటికి మాత్రం కంపల్సరీ. మీరు లాసెన్స్ అయినా పార్కింగ్ ఏరియా ఉంటుంది, 7-Eleven అయినా పార్కింగ్ ఏరియా కష్టంగా ఉంటుంది. సిటీలో అయితే ఇంకా లిమిట్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇది రోప్ వే కూడా ఉంది, ఇక్కడ నుంచి 55 కిలోమీటర్స్ అంట. ఇదేంటది, షిన్హోతాకా రోప్ వే. షిన్హోతాకా యమా. యమా అంటే మనం ఆల్రెడీ అనుకున్నాం కదా, యమా అంటే కొండ అని, పర్వతం అని. ఇక్కడ టెస్లా ఛార్జర్స్ ఉన్నాయి, ఇవన్నీ టెస్లా ఛార్జర్స్, ఫాస్ట్ ఛార్జర్స్, ర్యాపిడ్ ఛార్జర్స్. ఫ్యామిలీ మార్ట్ అని ఇంకో కన్వీనియన్స్ స్టోర్ ఉంది. కన్వీనియన్స్ స్టోర్స్ అదే ఎక్కువ, చాలా ఎక్కువ. సకురా గెస్ట్ హౌస్ పొద్దు చూపిస్తా, పొద్దురు ఇంకా బాగుంటుంది నాకు తెలిసి.